నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్లు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ స్త్రీ జాతి ఆణిముత్యం రోదసిలో ధీర వనిత, అంతర్జాతీయ వ్యోమగామి విలియం సునీత అవని నుండి భూమిపైకి నేడు రాక జగదేక ప్రజలు ఆమెకి అభినందనలు తెలియజేశారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మన భారత జాతి గర్వపడేలా ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ గారు 9 నెలలుగా అంతరిక్షంలోకి వెళ్ళి కొన్ని సాంకేతిక కారణాలతో సకాలానికి రాలేకపోయి ధైర్యంగా మనోనిబ్బరంతో అక్కడే ఉండే అంతరిక్ష పరిశోధనలు చేసి విశ్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలను క్రోడీకరించి ఈరోజు భూమండలానికి సురక్షితంగా రావడం అందరికీ ఆనందదాయకం, చాలా సంతోషకరంగా ఉంది. ఆమెను అందరూ కూడా అభినందిస్తున్నాం. ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 700 కోట్ల ప్రజలందరూ కూడా ఈరోజు సునీత విలియమ్స్ గురించి చెప్పుకుంటున్నారు. ఇది స్ఫూర్తిదాయకం. భావితరాలకు ఇలాంటి చంద్రమండలం కావచ్చు, భూమండలం కావచ్చు, అనేక శాస్త్ర పరిశోధనలు చేయడానికి ఈమె ఒక మోడల్ రోల్గా కూడా ఈరోజు నిలిచిందని చెప్పేసి కూడా ఆమెకు మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ గుర్తింపునిచ్చి ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. భారత సంతతి శ్రీదాతి ఆణిముత్యం వ్యోమగామి సునీత విలియమ్స్ గారు ఈరోజు అంతరిక్షం నుండి భూమి మీదకి సురక్షితంగా రావడాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఆమెతో పాటు ఇతర వ్యోమగాములు సుమారు 9 నెలల క్రితం భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి పరిశోధనల కోసం అక్కడి స్పేస్ యొక్క సాంకేతిక లోపాలతో అక్కడే ఉండి కేవలం అల్పాహారంతోనే ఇన్ని రోజులు కూడా పట్టుదలగా ఉండి ఈరోజు కిందికి రావడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఒక మిరకిల్గా మనం భావించుకోవాలి. ఆమె రాక పట్ల ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం, ఆదర్శదాయకం. మరి వారికి భారతదేశం తరఫున మనం అందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అదేవిధంగా ఆమె త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ విధుల్లోకి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరఫున ఆమెను అభినందనలు తెలియజేస్తున్నాం.